ఏపీ ఉచిత బస్సు పథకం వివాదం, విమర్శలు ముదురుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా దినోత్సవం నాటికి ఈ పథకం అమలవుతుందని ఆశించిన వారు నిరాశ చెందారు. ప్రతిపక్షాల విమర్శలు. టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావించినప్పటికీ ఇప్పటి వరకు దీని అమలుపై స్పష్టత లేదని వైసీపీ ఆక్షేపిస్తుంది. వైసీపీ అధికారికంగా చేసిన ట్వీట్లలో చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని హామీ ఇచ్చి ఇప్పుడు జిల్లాల వరకే పరిమితం చేస్తారా అని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ సమర్థన. టీడీపీ ఇంకా అమలు గురించి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇది ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాతే అమలు అవుతుందని చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని పద్ధతి ప్రకారం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు నిరీక్షణ. మహిళలు ఈ పథకం తక్షణమే అమలులోకి రావాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు దీన్ని ప్రధాన రాజకీయ విమర్శల అంశంగా తీసుకున్నాయి. చంద్రబాబు హామీ నిలబెట్టుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఈ ఉచిత బస్సు పథకం ఆలస్యంపై ఏం భావిస్తున్నారు? ఇది త్వరలో రాబోతుందా లేక హామీగానే మిగిలిపోతుందా?